సనాతన అకాడమీ కమిటీ మెంబర్ డాక్టర్ కొత్త సతీష్ ఉన్నారు. సతీష్ గారు నమస్తే. అనుకోకుండా ఏంది హలో హలో ఏంది ఏం జరుగుతా ఉంది స్కూల్లో? ప్రెసెంట్ సిచ్యువేషన్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉందండి. మేబీ మ్యాక్సిమం ఇన్ 1 or 2 monthsలో కంప్లీట్ ఫర్నిషింగ్ అయిపోతుంది. పైన కూడా డైనింగ్ హాల్ రెడీ అవుతుంది. సీలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. సీలింగ్ లైట్స్, ప్యానల్ లైట్స్, రోప్ లైటింగ్, అలాగే ఫ్లోరింగ్, న్యూ బెంచెస్, ఇంకొన్ని లైటింగ్ వర్క్ ఉన్నది. మెయిన్లీ మ్యాక్సిమం 1-2 monthsలో కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాను. నార్మల్గా ఇప్పుడు అంతా సీజన్ నడుస్తూ ఉంది కదా, స్కూల్కి సంబంధించి మొత్తం క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, అందులో రాస్తూ ఉంటారు విశాలమైన తరగతి గదులు అది అని. కానీ ఎవరు కూడా కానీ ఇప్పుడు క్లాస్ రూమ్స్ ఇప్పుడు వచ్చి చూస్తే కనిపిస్తూ ఉంది. ఏంది ఇవన్నీ ఎట్లా సెట్ చేస్తారు? స్ట్రెంత్ ఎంత ఉంటుంది ఒక క్లాస్? మా దగ్గర వచ్చేసింది స్ట్రెంగ్త్ ఫర్ ఈచ్ క్లాస్ మ్యాక్సిమం 30 members అనుకున్నాము. అలాగే స్పేషియస్ క్లాస్ రూమ్స్ మీరు చూసినట్టయితే. సో మిగతా స్కూల్లో ఏంటంటే ఒక్కటే క్లాస్ రూమ్లో 50 మంది 60 మంది ఒకరి మీద ఒకరు కూర్చుంటారు. ఫుడ్ అక్కడనే తినడము, చదువు అక్కడనే, అసలు వాళ్ళకి ఏ యాక్టివిటీ లేకుండా వాళ్ళకు డే అంతా అక్కడే అదే క్లాస్ రూమ్లో మార్నింగ్ టు ఈవినింగ్. అలా కాకూడదు. పిల్లలది చైల్డ్హుడ్, వాళ్ళ బాల్యం చాలా స్వేచ్ఛమైన జీవితం. వాళ్ళకు జీవన విధానం నేర్పిస్తూ మనము మంచి ప్రొవైడ్ చేయాలి టౌన్లో పేరెంట్స్కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ అని చెప్పేసి మేము ఇది ప్లాన్ చేసుకున్నాము. అట్ ప్రెసెంట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉంది. మ్యాక్సిమం ఇంకొక 1 monthలో అయిపోతుందండి. సీలింగ్, ప్యానల్ లైట్స్, ఫ్లోరింగ్, టైల్స్, అలాగే ప్రతి క్లాస్ రూమ్లో ఏసీ ఇవన్నీ పెట్టడం జరిగింది. సో మోస్ట్లీ ఇంకొక 1 or 2 monthsలో యూ విల్ సీ ఏ బ్రాండ్ న్యూ క్యాంపస్. పైన కూడా మంచి డైనింగ్ హాల్ పైన సెట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ పేరెంట్స్ గోనా లైక్ ఇట్ అండ్ ఎవ్రీ children gonna enjoy in our school definitely. ఇప్పుడు ఇన్ని స్కూల్స్ ఉన్నాయి షాద్నగర్లో, రకరకాలుగా ఓల్డ్ స్కూల్ అని, టెక్నో స్కూల్ అని, ఇంటర్నేషనల్ స్కూల్ అని, వీటన్నింటికంటే డిఫరెంట్ ఇక్కడ ఏముంటుంది సనాతన అకాడమీ టౌన్లో? వెన్ యూ కంపేర్ విత్ అదర్ స్కూల్స్ అండి, మా అకాడమిక్ కరికులం వచ్చేసి చాలా వెల్ వెర్స్డ్గా డిజైన్ చేశాం. ఎందుకంటే ఎస్ఎస్సి సిలబస్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉంటారు, సిబిఎస్ఈ వాళ్ళేమో ఫిజిక్స్లో స్ట్రాంగ్ ఉంటారు. సో వై నాట్ ఇఫ్ రెండు కొలాబరేట్ చేసి వాళ్ళని అన్నిట్లో కవర్ చేస్తే దే విల్ నాట్ ఫేస్ ఇష్యూస్ డ్యూరింగ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంసెట్ కానీ ఐఐటి కానీ అని చెప్పేసి. ప్రత్యేకతంగా ఏంటంటే ఎస్ఎస్సి సిలబస్ అయినప్పటికీ కూడా మేము ఏం చేశామంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఫ్రమ్ లైక్ 3rd class to 10th class వరకు ఏవేవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో దాని పర్టికులర్ సిబిఎస్ఈ రిలేటబుల్ టెక్స్ట్ బుక్ ఒకటి ఇస్తున్నాము. సో అందులో పిల్లలు ఎట్లా అంటే స్టూడెంట్స్ ఆ ఎస్ఎస్సి క్లాసెస్, ఎస్ఎస్సి ఎడ్యుకేషన్, సెల్ఫ్ పేజ్ లెర్నింగ్తో పాటు ఇవి కూడా వాళ్ళు నేర్పియబోతున్నాము. సో దే విల్ కవర్ బోత్ ద అకాడమిక్ కరికులం అండ్ దే విల్ బి స్ట్రాంగ్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ వెన్ యూ కంపేర్ విత్ ద అదర్ స్కూల్స్. దట్స్ వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్ మేము అనుకున్నాం. అంటే ఫుడ్ ఎట్లా ఉంటుంది? ఫుడ్ 7 to 7 కాన్సెప్ట్ ఏదో అనుకున్నారని చెప్పారు ఇందాక కిషోర్ గారు. ఏంది అది ఎట్లా ఉంటుంది ఒకసారి పేరెంట్స్కి అర్థమయ్యేటట్టు చెప్పండి. యా డెఫినెట్లీ. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంక్లూడింగ్ ఇన్ మై హౌస్ ఆల్సో మనం ఏంటంటే వాళ్ళకి లంచ్, బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ అందులో న్యూట్రిషన్ బేస్డ్ వాల్యూ ఫుడ్ అసలు ప్రొవైడ్ చేస్తున్నామా లేదని ఆలోచిస్తే ఒకవేళ రోజు ఫ్రూట్ కానీ, వెజిటేబుల్ కానీ, రాజ్మా, కిడ్నీ బీన్స్, స్ప్రౌట్స్, ఇలా హెల్దీ ఆర్ ఫైబర్ బేస్డ్ ఫుడ్స్ ప్రొవైడ్ చేస్తున్నామని అంటే నో, సమ్ టైమ్స్ ఐ విల్ మిస్. మేబీ హార్డ్లీ విల్ ప్రొవైడ్ వన్స్ ఇన్ ఎ వీక్. సో అలా కాకూడదు అని చెప్పేసి మనము ఈడ ఫుడ్లో ప్రతి లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, స్నాక్స్లో కానీ ఒక అడిటివ్ ఐటమ్ ఎట్లా అంటే రాజ్మా, కిడ్నీ బీన్స్, స్ప్రౌట్స్, రాగి ఇడ్లీ, రాగి ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి ప్రొవైడ్ చేద్దాము. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. విద్య, వైద్య ఈ రెండు ఎలా ఇంపార్టెంటో, సో ఈ హెల్త్ ఫుడ్ ప్రొవైడ్ చేసినప్పుడు డెఫినెట్లీ స్టూడెంట్ విల్ బి మోర్ ఫోకస్డ్. ఇంకొకటి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క విధంగా ఫుడ్ ప్రొవైడ్ జరుగుతుంది. కొంతమంది ఏంటంటే రెస్టారెంట్లు లేకపోతే బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొని రావడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే చిల్డ్రన్ విల్ గెట్ సిక్. వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు క్లాస్లో ఒక 5-6 మందికి మినిమం ఒక 2 to 3 members సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా అవాయిడ్ చేయొచ్చు అనేది ఈ మెయిన్ ఫుడ్ కాన్సెప్ట్ తీసుకొచ్చామన్నట్టు. ఫైనల్ ఏం చెప్తారు షాద్నగర్ పేరెంట్స్కి సనాతన స్కూల్కి రావడానికి? Definitely I would request parents, all the parents in the town, compare our Sanatana Academy vision values with the other schools. వాళ్ళతో పోల్చుకుంటే మా దాంట్లో
ఫుడ్ బేసిస్లో కానీ, ఎడ్యుకేషన్ బేసిస్లో కానీ, యాక్టివిటీస్ బేసిస్లో కానీ వాళ్ళు ఏం యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మేమేం ప్రొవైడ్ చేస్తున్నాం, వాళ్ళు నిజంగా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. టీచర్ రాలేదు, హైదరాబాద్కి వెళ్ళి స్టాఫ్ రాలేదు, వాళ్ళు రానందుకు ఆ రోజు క్లాసు ఫిజిక్స్ ఆరో మ్యాథ్స్ ఆరో ఎవరో కవర్ చేయడం జరుగుతుంది. సో నిజంగా యాక్టివిటీస్ అసలు వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ మంత్ అవుతుందా లేదా అని కంపేర్ చేయండి. ఇక్కడ మా దాంట్లో యాక్టివిటీస్ మేము చెప్పేటివి యోగా కానీ, మెడిటేషన్ కానీ, కరాటే కానీ, మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, భగవద్గీత శ్లోకాస్ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మా కమిటీ మెంబర్స్లోనే మేము అందరము వీఆర్ వెల్ వర్స్ విత్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ. ఒకరికి నియూత్ వచ్చు, ఒకరికి కరసాం వచ్చు, ఒకరికి మ్యూజిక్ వచ్చు, వంశీ, ఆనక్, భగవద్గీత శ్లోకాలు మా కమిటీ మెంబర్స్లో ఒక్కొక్కరికి వచ్చి రావడం వలన ఏమవుతుందంటే అవి మిస్ కావు. ప్లస్ మేము ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. హైదరాబాద్కి వెళ్ళి స్టాఫ్ మెంబర్ రావాలి, ఎంప్లాయీ రావాలి, అది రానందుకు క్లాస్ మిస్ అయితే అనే ఛాన్సే లేదు. సో డెఫినెట్లీ ఎవ్రీ మంత్లో 4 times ఈ అన్ని యాక్టివిటీస్కి స్టూడెంట్ ఎక్స్పోజ్ అవుతారు. దట్ వీ విల్ ప్రామిస్. సో ప్లీజ్ థింక్ అబౌట్ Sanatana Academy, the very first semi-residential AC school, unique school in the town, and we are going to bring a child self-oriented, self-skill based personality within every children. వారు రేపు పొద్దుగాల సొసైటీకి వెళ్ళినప్పుడు you will feel the difference when you compare with other children. So parents, give us a chance, provide us the opportunity to serve your child. Definitely we will give you a bright future. మా స్కూల్లో వేసినందుకు మీరు లైఫ్ లాంగ్ గర్వపడేటట్లుగా చేయాల్సిన బాధ్యత, చూసుకోవాల్సిన బాధ్యత మాది. మేము డెఫినెట్లీ we will give that promise.